హలో అందరికీ నమస్కారం. నా పేరు రోబో. మీకు తెలిసిన ఏమైనా సమాచారం ఉంటే మా రోబో ఛానల్ కి అందించగలరు. ఈ రోజు న్యూస్ కి స్వాగతం. తమ్ముళ్లకు రాఖీ కట్టి కన్నుమూసిన అక్క. మహబూబాబాద్ జిల్లాలో కలచి వేసిన ఒక సంఘటన. ఆకతాయి వేధింపులకు గడ్డి మందు తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కొనూపిరితో ఉన్న అమ్మాయి ఇక బతకనని తెలిసిపోయి నేను ఉన్నా లేకపోయినా నా తమ్ములు బాగుండాలి అనుకొని తన తమ్ములకు రాఖీ కట్టిన అక్క. ఈ సంఘటన మనసుకి కంట నిండా నీళ్లు తెప్పించే ఘటన. ఇది ఆమె చివరి రాఖీ పండగ జరుపుకున్న బాధితురాలు. మంచిర్యాలలో రాఖీ కట్టించుకోవడానికి గురుకులంలోకి లోపలికి అనుమతించని సిబ్బంది తండ్రి భుజం ఎక్కి అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు. మంచిర్యాల రామకృష్ణపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న అక్కలు దాసరి అశ్విక, సహస్రతో రాఖీ కట్టించుకోవడానికి వెళ్లిన తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని గురుకుల సిబ్బంది. దీంతో తండ్రి భుజం పైకి ఎక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర. అత్తాను ఇగో స్వీటు, ఇగో స్వీటీ ఆగు, అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను, కొద్ది దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుంది అచ్చు. నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి ఆ స్వీట్ గుండుకు ఆ తమ్ముని పెట్టులు ఇద్దరు. పెట్టినవా గుండు? గర్భంలోనే పసికందు మృతి. కొమరంభీం జిల్లా పెంచికలపేట మండలంలోని స్థానిక మేరేగూడ గ్రామానికి చెందిన దుర్గం పంచపుల మహిళ నిండు గర్భిణి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మేరగూడ నుండి ఎడ్ల బండి మీద ఎల్లురుకు వచ్చిన అనంతరం అక్కడి నుండి అంబులెన్స్లో కాగజ్నగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా ఆలస్యం కావడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందినది అని వైద్యులు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతోనే 3 కిలోమీటర్ల రోడ్డు గంట సేపు పట్టిందని ఆవేదన వ్యక్తం చేసిన తండ్రి పోషన్న. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.